మీది సిద్ధాంతం గ్రామం. మీ పేరు కసుగుర్తి వెంకటరామన్ గారు అవునండి? అవునండి. మీ నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు గారు కరెక్ట్ అండి. మీ కులము ఓసీ. ఓసీ అండి. మొబైల్ నెంబర్ వచ్చినప్పటికీ 9989866749. కరెక్ట్ అండి. మీ ఫోటో కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ అండి. ఖాతా నెంబర్ వచ్చినప్పటికీ 634. కరెక్ట్ అండి. పైకి పెట్టి మీ యొక్క విస్తీర్ణము 1వ ప్రతి 9 సెంట్లు, 62 సెంట్లు, 2 ఎకరాల 41 సెంటి, 46 సెంట్లు, 20 సెంట్లు, 34 సెంట్లు, 45 సెంట్లు, 17 సెంట్లు, 1 సెంటు, 4 ఎకరాల 75 సెంట్లు వెరస మీ ప్రతి అండి. కరెక్ట్ అండి. మీ భూమి కరెక్ట్గానే పడింది కదండి? ధన్యవాదములండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి పట్టాదారు పాసు పుస్తకాన్ని అందుకుంటూ ఉన్నారు వెంకటరమణ గారు. వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. భూమి ఉన్నవారు ధనవంతులు మాత్రం కాదు, భూమిపై హక్కు ఉన్నవారే సంపన్నులు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ భూమి, అలాగే మన పితాని సత్యనారాయణ గారికి అందరికీ నమస్కారం అండి. ఈ సభకు వచ్చిన మీకు అందరికీ నమస్కారం. ఈ సభ జరగడానికి మన ముఖ్యమంత్రి గారి దయది సిద్ధాంతం జరిగిందంటే ధన్యవాదములండి. అనంతరం కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. పెద్దలందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా మనవి. మీ భూమి మీ హక్కు ఈ మహత్తర కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు మీకు అందుబాటులో ఉన్నారా లేదా, అదే మాదిరిగా మీకు ఆమోదయోగ్యం అవునా కాదా కూడా టెస్ట్ చేస్తున్నా. అందుకని ఆయనే చెప్పాడు మమ్మల్ని గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తారని. ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలందరినీ కూడా సరైన మార్గంలో నడిపించి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మీరు నాకు అప్పచెప్పారు. ఇప్పుడు రెండో బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, ఆయన కూడా ఎప్పుడు కూడా బీజేపీకి చాలా గట్టిగా పనిచేశాడు. అందుకే ఆయన సేవలు గుర్తుపెట్టుకొని ఎంపీ ఇవ్వడమే కాకుండా డబల్ జాక్పాట్ మంత్రిగా కూడా ఇచ్చారు ఆయనకు. ఇప్పుడు ఆయన ఇక్కడుండి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకో పక్కన రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన ఆధ్వర్యంలోనే మీకు ఇవన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇంకొక పక్క గొట్టెపాటి రవికుమార్ గారు పవర్ మినిస్టర్, రాబోయే రోజుల్లో మీ కరెంటు ఛార్జీలు ఇమీడియట్గా తగ్గించలేము, అప్పులు చేశారు కాబట్టి. కానీ నాణ్యమైన పవరు, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు మెరుగైన కరెంట్ అందించే బాధ్యత గొట్టెపాటి రవికుమార్ తీసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే నిమ్మల రామానాయుడు,
నిమ్మల రామానాయుడు మీరు చూస్తే మామూలు ఎన్ని పదవులు వచ్చినా ఎల్లో షర్ట్ మాత్రం వదిలిపెట్టాడు. పెళ్ళప్పుడు కూడా ఎల్లో షర్టే ఉంటుంది. రెండోది సైకిల్ కూడా వదిలిపెట్టాడు. ఎక్కడికి పోవాలన్నా కారులో పోయే అవకాశం ఉన్నా సైకిల్ మీద తిరుగుతూ సామాన్య ప్రజల్లో ఒక్కడుగా నిరంతరం పనిచేస్తున్నటువంటి రామానాయుడు గారు. ఆయనకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాం. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఆయన చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అప్పచెప్పాం. ఇక్కడే ఎమ్మెల్యే పక్క నరసాపురం ఎమ్మెల్యే గౌరవనీయులు బొమ్మిడి నారాయణ నాయక్ గారు ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు. మన జనసేన పార్టీ నుంచి వచ్చారు. వారు కూడా రాత్రి మగుళ్ళు పనిచేస్తారు. వాడికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. అదే మరి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. గౌరవ శాసనసభ్యులందరికీ, చైర్మన్లు ఉన్నారు. చైర్మన్లందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఇంకొక పక్క అధికారి ఆనరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ శ్రీ జయలక్ష్మి గారు, జిల్లా కలెక్టర్ నాగవాణి గారు, ఇంకో పక్క నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చోబెట్టుకున్నాను. నేను ఎక్కడికి వచ్చినా నా పక్కనుండేది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కాదు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నటువంటి ఇద్దరు లబ్ధిదారులు పక్కన కూర్చొని పెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ఈ మీటింగ్కి స్వాగతం పలుకుతున్నా. ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ అభినందనలు. ఈరోజు గోదావరి జిల్లా, ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా ఒక పక్క గోదావరి పరవళ్ళు, ఇంకో పక్కన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఎక్కడా ఒక సెంటు వేకంట్ లేకుండా సెంటు కనపడిస్తే చెట్టు పెట్టే మనస్తత్వం ఉండే రైతు ఉండే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. భూమిని సద్వినియోగం చేసుకుంటారు. పంటలు పండించడంలో మీకంటే మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకొక పక్కన ఒకప్పుడు గోదావరి జిల్లాలే, గోదావరి డెల్టానే దేశానికి అన్నం పెట్టిన రోజులు. అలాంటి గోదావరి జిల్లాలో ఈరోజు మీ అందరితో మీకొక పెద్ద అనుబంధం, భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను, పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా. కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఒక పక్క అక్వాకల్చర్, నిన్నే కేంద్ర మంత్రులు నలుగురు వచ్చారు. నలుగురితో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్తాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు, ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం
భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22Aలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను, రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన. ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో మీరు చూస్తే ఎక్కడికక్కడ విలేజ్ కరణం పెట్టేవాళ్ళు, మున్సిపల్ని పెట్టేవాళ్ళు, రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు, అదే మరి ఎప్పటికప్పుడు జమాబందీ నిర్వహించేవాళ్ళు. అంటే ప్రతి ఒక్క సంవత్సరం అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తద్వారా మీ భూమి మళ్ళా ఒకసారి రెన్యూ చేసి మీ దగ్గర భూమి శిస్తు వసూలు చేసేవాళ్ళు. అందువల్ల రికార్డులు ఎక్కడా తేడా ఉండేది కాదు. అదే నేను హైదరాబాద్ చూశాను. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. వివాదాలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలన. అక్కడ నిజాం ఏం చేసేవాడంటే ఒకే భూమికి 10 మందికి పట్టాలు ఇచ్చేవాడు. ఆ 10 మంది ఆ భూమి చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓసారి ప్రభుత్వ భూమిని కూడా మాదని వాళ్ళు కబ్జా చేసేదానికి వస్తే నేను చాలా దిక్కడ బోర్డులు పెట్టి ఆ భూమిని కాపాడిన రోజులు. అలాంటిది నాకు ఎప్పుడూ ఈ సమస్య కనపడలేదు. 2024 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ వీళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో. అట్లా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అనుకున్న వ్యక్తులనేసి మొత్తం కలిసి చూస్తే ప్రైవేటు వ్యక్తుల్ని, రిటైర్డ్ వ్యక్తుల్ని పెట్టాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈరోజు మనం ఇంకొక పక్కన మన రికార్డులు ఉండవలసిన స్థలం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, కంప్యూటరైజేషన్ చేస్తే ప్రభుత్వ అధీనంలో ఉండాలి. అలాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను, పబ్లిక్ మీటింగులో తగలబెట్టాను.